అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం కత్తన్నకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. 2 ఏళ్లలో సీఎం సీన్ రివర్స్ చేసిండు. బాబు చెప్పింది హరీష్ రావు యాది చేసిండు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద చేసిండట దాడి. మరేం చేస్తాం, హోంమంత్రి రేవంత్ రెడ్డి. సర్కార్ను ప్రశ్నిస్తే ఆఫీసర్లు ఇంటికొల్తలు. సిరిసిల్ల కలెక్టరు ఆపుతలేడు అరాచకాలు. బీజేపీ మంత్రి నిండు అసెంబ్లీలో ఆడిండు ప్యాకాట. వ్యవసాయ మంత్రి రైతులకు చేసే మేలు ఇదేనట. పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు ప్రెస్ మీటు. కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నారు రూల్స్ కు తూటు. తెలంగాణ ప్రకృతి కవి జయరాజన్న తెలుసు కదా, ఆ పెద్దన్న రాసి వాడిన పాటను ఇప్పుడు ఒక్కసారి యాద్ చేసుకుందాం. దుఃఖమే లేకుంటే నవ్వులకు నజరేది, చీకటే రాకుంటే వెలుగుకు విలువేది, మరణమే లేకుంటే పుట్టుకకు పుణ్యమేది, చిక్కులే రాకుంటే సక్కదనం ఖ్యాతేది అని పాడినట్టు కాంగ్రెస్ సర్కార్ వస్తే గానీ బీఆర్ఎస్ పార్టీ ఇల్వ తెలుస్తలేదని మాట్లాడుకుంటున్నారు చాలా మంది. ఆ ముచ్చండు పక్కకు పెడితే హరీష్ రావు సారు ఇల్వగల్ల మాటలు చెప్తున్నాడు. ఇందాం పారోసారి. మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాద్ చేస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడింది ఒకసారి. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు. చూడలేకపోవడేంది సార్, ఆంధ్ర పాలకులు లేకుంటే తెలంగాణ ఆగమైతది. మీకు పరిపాలన శాత కాదు అన్న నోరు తెలంగాణను మెచ్చుకున్న ముచ్చటను ఎట్లా మర్చిపోతాం సారు? ఆ ముచ్చటను 1కి 2 సార్లు ఇనుడేంది సారు? తిట్టిన నోరే మెచ్చుకునేటట్టు కేసీఆర్ ఎట్లా చేసిండ్రో చూసిందా అని ఇంకో 4గురికి చెప్పినాం. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. ఒక్క సిద్దిపేటలే కాదు సారు, తెలంగాణ అంతటా అట్లనే పాడైంది. ఇక పర్వాలేదురా, బతుకు భరోసా ఉన్నదిరా అని చూసుకొని మురిసిన భూమి ఇప్పుడు ఏడుస్తున్నది. ఆపదకు అమ్ముకుందామని బ్యారం పెడితే అడ్డికి పావు షేర్ అన్నట్టయితున్నది. కేసీఆర్ కాలంలో గల్లా ఎగిరేసి ఆడ ప్లాట్లు ఈడ ప్లాట్లు ఉన్నదని చెప్పుకునేటోళ్ళు ఇప్పుడు నీరసమైండు సారు. చెప్పుకుంటే సిగ్గుపోతది, చెప్పకుంటే పరువు పోతది అన్నట్టు చేసిండు రేవంత్ రెడ్డి సార్ అని నిజాలు మాట్లాడుకుంటున్నారు. సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఎంత తగ్గినాయి? సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమైతుందో. చిప్పల కొట్లాటే అయ్యేటట్టున్నది. ఎట్లా పాడైతుందో ఏమో ఇంకో 3 ఏళ్ళు. పోయి యమధర్మరాజుని ఎంట పెట్టుకొని తిరిగినట్టు అవుతున్నది. భూములు ఉన్నోళ్ళ పరిస్థితి అనుకుంటున్నారట ఊర్ల పొంటి. బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాణాలు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందాం అంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? అన్ని తెలిసి మళ్ళా నిజమేనా అంటున్నారేంది సారు? గడియ రికాం లేదు, గవ్వ రాకలేదు అన్నట్టున్నది రేవంత్ రెడ్డి సారు పరిపాలన. ఇంకో 3 ఏళ్ళు ఎట్లనో ఏమో అని గులుక్కుంటా బతుకుడైతున్నది అని అనుకుంటున్నారట అక్కడికి వచ్చిన జనాలు. ఇంకో 3 ఏళ్లల్లా సీన్ రివర్స్ ఎంత అవుతుందో ఏమో పోండ్రి. సీఎం రేవంత్ రెడ్డి సార్ తాన ఉన్న చదువుల శాఖ ఎంత మంచిగా పనిచేస్తున్నదో మొన్నటిదాకా గురుకులాలలో చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గరనే పెట్టుకున్న హోం శాఖ ఎంత మంచిగా పనిచేస్తున్నదో ఇప్పుడు చూద్దాం. లాఠీ ఎత్తి ఒక్కలను కూడా కొట్టకుండా లా అండ్ ఆర్డర్ను పక్క బందీగా పనిచేపిస్తున్నాడు. ఎంత మంచిగా పనిచేస్తున్నదంటే నేను చెప్పుడు కాదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఈనుర్రి
ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. ఇన్నరా ఎట్లున్నదో హోంశాఖ పనితీరు. కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద మర్డర్ ప్లాన్ జరిగిందట. ఎమర్జెన్సీ నెంబర్ 100కు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదట. అంతటి డేంజర్ లో ఉంటే ఆదుకునే దిక్కు లేక దగ్గరలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్తున్నాడు. ఎట్లున్నదో చూడుర్రి శాంతి భద్రతల శాఖ పనితీరు. హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర పెట్టుకొని ఎసొంటి రక్షణ కల్పిస్తున్నాడో చూస్తే మస్తు గర్వంగా ఉన్నది కదా. దాడులు చేయాలని అనే ఆలోచన వచ్చేటోళ్లకు హోంశాఖ అంటే పుష్కలంగా భయం ఉంటున్నది. గజ్జున వణుకుతున్నారు. బండ్ల మీద వచ్చి ఏకంగా ఎమ్మెల్యేలను చంపే ప్లాన్లు వేస్తున్నారంటే శాంతి భద్రతల శాఖ మంచిగానే పనిచేస్తున్నట్టు. సర్కార్ను ఏళ్తున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకే ఇసొంటి పరిస్థితి ఉన్నదంటే సామాన్య జనాలకు ఇంకెట్లున్నదో చూడుర్రి. మరి పాపం సర్కార్ ఏం చేస్తుంది? ధర్నాలు చేసేటోళ్లను ఎట్లా అదుపు చేయాలి, వాళ్ళ మీద ఎట్లా లాఠీ చార్జ్ చేయాలి, ప్రతిపక్ష లీడర్లను ఎట్లా ఎప్పుడు అరెస్టులు చేయాలి, వాళ్ళ ఫోన్లు ఎట్లా ట్యాప్ చేయాలి అనే శాంతి భద్రతల మీద ఉన్న ఆలోచన సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద లేదు. సామాన్య జనాలను రక్షించాలి అనే దాని మీద లేదు. అందుకే గల్ల ఎగరేసి గర్వంగా చెప్తున్నారట హోంశాఖ గొప్పదనాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అందుకే కావచ్చు నా మీద దాడి చేయాలని వచ్చిన వాళ్ళను పట్టుకునేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు అంటున్నాడు ఎమ్మెల్యే శ్రీ గణేష్. హైదరాబాద్ లో ఉన్న తార్నాక నుంచి ఎమ్మెల్యే యూనివర్సిటీ దిక్కు వస్తుంటే బండ్ల మీద చాలా మంది వచ్చి దాడి చేయాలని చూసిండట. గన్మెన్ల దగ్గర ఉన్న తుపాకులు గుంజుకొని చూసిండట. ఎమ్మెల్యే కారద్దం కిందికి దించు అని లొల్లి చేసిండట. అంటే చూడుర్రి ఎసొంటి రోజులలో ఉన్నామో, ఎసొంటి హోంశాఖ పరిపాలనలో ఉన్నామో అని భయపడుతున్నారట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అంతా రేవంత్ రెడ్డి సారు పరిపాలన గొప్పతనం అని మురిసిపోతున్నారట. సర్కార్ చేస్తున్న దొంగ పనుల మీద, దొంగ దందాల మీద ఓ సామాన్య మనిషి ప్రశ్నిస్తే సినిమాలల్లో విలన్లు ఎట్లా చేస్తారు? ఇల్లు కూలగొడతారు, ఇంటోళ్లను తిప్పల పెడతారు, ఆడివిల్లలను షీడాయిస్తారు. ప్రశ్నించినందుకు వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తారు. సినిమాలు చూసుకుంటా హే గట్ల ఎక్కడన్నా జరుగుతుందా? కొద్దిగా కూడా రియాలిటీ లేకుంటున్నది సినిమా అని కామెంట్లు చేస్తాం. కానీ ఇగో గిది చూస్తే వాళ్ళు తీసిన సినిమాలు కరెక్టే అనిపిస్తున్నాయి. చూడుర్రి ఎట్లున్నదో. సినిమాలల్లో చూసే సీన్లు తెలంగాణలో ఎట్లా రీక్రియేట్ అవుతున్నాయో. నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వచ్చింది చెప్పండి. ఎవరు చెప్పారు? మీరు ఆగండి. నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వస్తారు? అవునా? మీ కలెక్టర్ గారు ఎవరిని బతకలేడా? మీ కలెక్టర్ సందీప్ కుమార్ జా మీ మహేందర్ రెడ్డి చెప్పినట్టుంటారా లేకపోతే ఏంది? ఎట్లొస్తారా? చూసిండా ఎట్లున్నదో? అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్ళ పరిస్థితి లాభం ఒత్తుకొని ఇంకోసారి మీ జోలికి రాను అనే తట్టు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల బలగం టీవీ న్యూస్ అనే పేరుతోని జర్నలిస్ట్ కాయేటి బాలరాజు సర్కారు పనులను, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పనితీరును ప్రశ్నించినట్టు వార్తలు రాసిందట. అసలు లెక్కకైతే తప్పుడు నిర్ణయాలు చేస్తే వచ్చిన వార్తలను చూసి సరి చేసుకోవాలి, కానీ మా మీదనే వార్తలు రాస్తావా అన్నట్టు ఇగో ఇట్లా మున్సిపాలిటీ ఆఫీసర్లను ఇంటికి దోలి ఇల్లు కొలతలను కొల్పించిందట. ఇంట్లున్న ఆడోళ్లను బెదిరించి టేపులు బట్టి గోడలు, బాల్కనీలు, ప్రహారీలు కొల్చిందట. మరి మున్సిపల్ రూల్స్ ప్రకారం ఇల్లు కట్టలేదని కూలగొడతారో లేకుంటే నీళ్లు కరెంటు సప్లై లేకుండా చేస్తారో, ఈగాక ఇంకేమన్నా తిప్పల పెట్టే పనులు చేస్తారో తెలియదు గాని ఇన్ని రోజులు లేని కొలతలు ఇప్పుడు వచ్చి తీసుకొని పోతున్నారట. అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న పనులను ప్రశ్నించినందుకు, కలెక్టర్ నిర్ణయాలను వార్తలు చదివినందుకే అని అంటున్నాడు బాలరాజు. సిరిసిల్ల కలెక్టర్ సర్కారు పంతుల సర్దుబాట్ల అన్యాయం చేసిండని, రాజిరెడ్డి అనే రైతు మీద కలెక్టర్ అక్రమ కేసు పెట్టి జైల్లో వేసిండని, పాల రైతుల కడుపు కొట్టేటందుకు అగ్రహారం పాల డైరీ సీజ్ చేసిండు కలెక్టర్ అని, టీ స్టాల్ మీద కేటీఆర్ బొమ్మ ఉన్నందుకు ఉత్తపుణ్యానికి కేసు పెట్టిందని బలగం టీవీ న్యూస్ లో చదివిండట ఈ బాలరాజన్న. అందుకే కాంగ్రెస్ లీడరు కేకే మహేందర్ రెడ్డి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాలరాజు అన్నను పగబట్టి ఇగో గింత గోస పెడుతున్నారట. మరి మున్సిపాలిటీ ఆఫీసర్లు ఇంటి కొలతలు తీసుకుపోయి ఏం తప్పు దొరకబడతారో, బాలరాజన్న ఇల్లును ఏం చేస్తారో ఏం పాడో. తెలంగాణలో అన్యాయాన్ని అక్రమాన్ని ఏలెత్తి చూపుడే పెద్ద ఘోరమైంది కదా అని అనుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్. కాంగ్రెస్ పార్టీ లీడర్లు సెక్రటేరియట్ల కమాండ్ కంట్రోల్ సెంటర్ల పార్టీ రివ్యూలు పార్టీ మీటింగ్లు పెడుతున్నారు. సర్కార్ ఆఫీసుల్లా పార్టీ పనులు చేసుడేంది అని అన్నారు చాలా మంది. అయినా అవేం పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం అన్నట్టే చేస్తున్నారు. రాష్ట్రం పెద్ద లీడర్లే అట్లా చేస్తే బుడ్డ లీడర్లు ఊకుంటారా? సర్కార్ ఆఫీసులు ఉన్నదే మా కోసం అన్నట్టు చేయరా? అగో అదే చేస్తుండ్రు. ఆవు షెడ్ల మేస్తే దూడ గట్టు మీద మేస్తదా? అది కూడా షేన్లనే మేస్తది. అగో అట్లనే చేసిండ్రు యూత్ కాంగ్రెస్ లీడర్లు. మంచిగా చూడుర్రి, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టింది ఏం ఆఫీసో, టేబుల్ మీద ఉన్న టోపీ ఏంటిదో చూసిందా? అవును, పోలీస్ స్టేషనే ఇది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ సోర లీడర్లు ఏకంగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ అనే ప్రెస్ మీట్ పెట్టిండ్రు. కొన్ని రోజుల కింద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నడుమ జరిగిన లొల్లిలా 2 పార్టీల లీడర్లను ముందస్తు బైండ్ ఓవర్ కింద పోలీసులు అరెస్టులు చేసిండ్రట. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రాజమర్యాదలు చేసుడే కాదు, ఇగో గిట్ల ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వార్తలు ఇచ్చేటట్టు చేసిండట. బీఆర్ఎస్ పార్టీ లీడర్లను బయటికి వెళ్లకుండా తిప్పల పెట్టి వీళ్ళే దేశాన్ని ఏలుతున్న రాజులన్నట్టు అతి వినయం చూపెట్టిండట. ఇక ఈ వీడియో బయటకు వచ్చే మాకు ఇల్వ పెంచుతుంది అనుకున్నారు కావచ్చు కాంగ్రెస్ లీడర్లు, కానీ సీన్ రివర్స్ అయింది. పోలీస్ స్టేషన్ మీ అయ్యజాగిరా? చట్టం ముందు అందరూ సమానులు కాదా? పోలీసులా మీరు కార్యకర్తలా అని వీడియోను తిప్పుకుంటా వైరల్ చేసిండ్రు. ఇగో గీ తీరుకున్నది కాంగ్రెస్ సర్కార్ సక్కదనం అని కామెంట్లు చేసుకుంటా తిడుతున్నారు జనాలు. బీజేపీ పార్టోళ్ళు దేశాన్నైనా రాష్ట్రాలనైనా ఏలినట్టు ఇంకెవ్వరు ఏలరులా. వాళ్ళ పరిపాలన చూసి కడమ ప్రజాప్రతినిధులు నేర్చుకోవాలి. జనం నడుమ ఉన్న అసెంబ్లీ పార్లమెంటులో ఉన్న సభలు సమావేశాల్లో ఉన్న వాళ్ళు జనం గురించి ఆలోచన చేసినట్టు ఇంకొకరు చేయరు. ఏంది నమ్ముతలేరా? మీరు నమ్మరానే ఓ బీజేపీ మినిస్టర్ సాబును పట్టుకొచ్చిన మన తీర్మార్ వార్తలకు. సారు ఓ సారు ఉన్నారా? ఇక మీరు జనం కోసం ఎంత కష్టపడుతున్నారో దునియాకి తెలుపుర్రి. వారెవ్వా కానియండి సారు, ట్రిల్లు లైఫ్ సెకండ్ లైఫ్ అనుకుంటా ప్యాక ముక్కలు భలే వేల్చుతున్నారు పోండ్రి. మార్టిన్ ఎక్క మన మంచికే వచ్చింది అన్నట్టు, ప్యాక ముక్క ఆటల పండితుణ్ణి నేనన్నట్టు, జూదం పోటీలల్లా జూలు విదిలించేటోని అన్నట్టు, నిండు అసెంబ్లీలో దండి రమ్మి ఆడుతుండు. ఈ పెద్ద మనిషి ఎవలంటే మహారాష్ట్ర సర్కార్ల వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్న మాణిక్ రావు అనే బీజేపీ పార్టీ ఆణిముత్యం. ఎంత ముద్దుగా ముక్కలు కలుపుతుండో చూడుర్రి. టెక్నాలజీ పెరిగింది కాబట్టి పేక ముక్కలు కాకుండా సెల్లల్లా ఆడుకుంటా అసెంబ్లీని షేక్ చేసిండ్రు. మహారాష్ట్ర రైతులకు యూరియా లేకుంటే లైన్లు కడుతున్నారట. కాబట్టి ఆ యూరియా సంచులు వచ్చేదాకా హుత్త కూసుండు ఎందుకు? ఇగో గిట్ల నా తీరుగా రమ్మి ఆడుండ్రని చెప్పగానే చెప్తున్నాడు అన్నట్టు. మహారాష్ట్రల వ్యవసాయాన్ని ఎట్లా డెవలప్ చేయాలనో ఈ రమ్మి ఆట ద్వారా తెలుసుకుంటున్నాడు. అసెంబ్లీలో ఎవరన్నా వ్యవసాయ మంత్రిని ప్రశ్నలు అడిగితే చెప్పడం కోసం రమ్మి ఆడుతున్నాడు. అంతేగాని టైంపాస్ కాదు. అసెంబ్లీకి వచ్చి రైతుల కోసం చర్చించడానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు లక్షలు ఖర్చు చేసేది తనకు తెలుసు కాబట్టి ఈ రమ్మి ఆట ఆడుతున్నాడు. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పే పార్టీ పద్ధతులు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. సారు మాణిక్ రావు సారు, నీ అసొంటి మంత్రులు దేశంలో ఉండాలి సారు. రైతుల కష్టాలన్నీ తీరుతాయి. అవును నిజం. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.